హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. చూడండి, ఇటువంటి బిట్స్ అనేవి మనకి ఎన్ఎంఎంఎస్లో ప్రతి సంవత్సరం అడుగుతూ ఉంటారు. వీటిని మనం ఎక్స్పోనెంట్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తామన్నమాట. చూడండి, 4 పవర్ 12 ప్లస్ 8 పవర్ 8 ప్లస్ 16 పవర్ 6 బై 4 పవర్ 10 ప్లస్ 2 పవర్ 20 ప్లస్ 16 పవర్ 5. వీటిని ఎలా చేయాలో చూద్దాము. ఇవి చేయడానికి మనకి కొన్ని ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో నేర్చుకుంటాము. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్. ఎక్స్పోనెంట్కి ఎక్స్పోనెంట్ కనుక ఉన్నట్లయితే ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అనమాట. దాన్ని యూజ్ చేసుకుంటాము. అలాగే ఇక్కడ అన్నీ కూడా బేసెస్ అన్నీ కూడా 2లోకి కన్వర్ట్ చేసుకుంటాము. ఇవన్నీ కూడా 2 మల్టిపుల్సే కదా. 4, 8, 16, మళ్ళీ 4, 2, 16 ఇవన్నీ కూడా 2 బేస్లోకి కన్వర్ట్ చేసుకుంటాము. 4ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. మళ్ళీ 4కి 12 ఉంది ఎక్స్పోనెంట్, ప్లస్ 8ని 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. 8కి ఎక్స్పోనెంట్ 8 ఉంది, ప్లస్ 16ని 2 పవర్ 4 అని రాసుకోవచ్చు. 16కి పవర్లో 6 ఉంది, డివైడెడ్ బై ఇక్కడ కూడా 4ని 2 స్క్వేర్ అని రాస్తాము. డినామినేటర్లో 4కి ఎక్స్పోనెంట్ 10 ఉంది, ప్లస్ ఇది ఆల్రెడీ బేస్ 2లోనే ఉంది కాబట్టి దీన్ని ఏం మార్చొద్దు. 2 పవర్ 20 యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. 16 పవర్ 5, 16ని కూడా మనం 2 పవర్ 4 అని రాసుకుంటాము. హోల్ పవర్ 5 ఉన్న వాటన్నింటినీ కూడా 4, 8, 16 వీటన్నింటినీ కూడా బేస్ 2లోకి కన్వర్ట్ చేసామన్నమాట. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం వీటిని చేయాలి. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ లాగా ఉన్నాయి చూడండి. అన్నిటికీ కూడా పవర్కి పవర్ అంటే ఎక్స్పోనెంట్కి ఎక్స్పోనెంట్ కనుకుంటే ఆ రెండు ఎక్స్పోనెంట్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. 2 పవర్ 24 ప్లస్ 2 పవర్ 3 8 జార్ 24 ప్లస్ 2 పవర్ 4 6 జార్ 24 బై 2 పవర్ 2 10s 20 ప్లస్ ఇది కూడా 2 పవర్ 20నే, ప్లస్ 2 పవర్ 4 5s 20, 2 పవర్ 20 పైన 2 పవర్ 24లు 3 ఉన్నాయి కాబట్టి దీన్ని 3 ఇంటూ 2 పవర్ 24 అని రాసుకోవచ్చు. చూడండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అని ఉంటే 3x అని రాస్తాం కదా, అలాగనమాట. అలానే కింద కూడా సేమ్ ఇవన్నీ కూడా 3 టైమ్స్ ఉంది. 3 ఇంటూ 2 పవర్ 20 అనమాట. 3 3 క్యాన్సిల్ అవుతుంది. ఇది మళ్ళా ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ లాగా ఉంది. ఇలా ఉంటే ఫార్ములా ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఆ ఫార్ములా ప్రకారం 2 పవర్ 24 మైనస్ 20 బేసెస్ రెండు ఈక్వల్గా ఉండి ఇలా ఉన్నాయి కనుక ఆ ఎక్స్పోనెంట్స్ రెండింటిని కూడా మైనస్ చేస్తాం. ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో 24 మైనస్ 20 2 పవర్ 4 వస్తుంది. 2 పవర్ 4 అంటే 16 అనమాట. ఆన్సర్ 16. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఇటువంటి బిట్స్ ఇచ్చినప్పుడు గ్యారంటీగా ఎన్ఎంఎంఎస్లో ప్రతి సంవత్సరం ఇటువంటి బిట్స్ ఇస్తుంటారు.